వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచేందుకు సిద్ధమైందని, జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే లోక్సభలో భాగంగా ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? నిన్న మిథున్ రెడ్డి లోక్సభలో ఈవీఎంల మీద ఆయన మాట్లాడాడు. మేము ఈవీఎంలకి అంటే గతంలో 3 సార్లు నేను ఎంపీగా ఈవీఎంల మీద గెలిచాను, ఈవెన్ వైసీపీ కూడా ఈవీఎం ద్వారానే గెలిచింది, కానీ మాకు పలు అనుమానాలు ఉన్నాయి, మేము పేపర్ బ్యాలెటే కోరుకుంటున్నాము అని చెప్పాడు ఆయన. చెప్పి చాలా ఉదాహరణలు ఆయన చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏం జరిగిందంటే, మీకు గుర్తుంటే కనుకైతే రిజల్ట్ రాగానే ఫస్ట్ వారం రోజుల్లో 10 రోజులు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, వాళ్ళు అసలు ఈవీఎంల ప్రస్తావన తీసుకురాల వైసీపీ. వాళ్ళ ఓటమికి వాళ్ళు మా సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు మాకు ఓటు వేయలేదు అనేది మాత్రమే మాట్లాడారు. మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడారు. ఆ తర్వాత ఒక నెలకో ఏమో వాళ్ళు ఈవీఎంల ప్రస్తావన తెర మీదకి తీసుకొచ్చారు. ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయాము, ఈవీఎంలు మమ్మల్ని ఓటమి పాలు చేశాయి అంటూ అప్పుడు ఆ విషయాన్ని అప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. అంటే మీకు 2019లో లేని అబ్జెక్షను 2024లో ఓడిపోయాక ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ప్రత్యేకంగా మీరు ఎందుకు అసలు లోక్సభలో ఈవీఎంల గోల్ తీసుకొచ్చారు? ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారు అంటే, ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటోందంటే, బీజేపీకి ఆల్రెడీ వైసీపీతో వాళ్ళు తెగతెంపులు చేసుకున్నారు అనే ఒక మాట వినిపిస్తోంది పూర్తిగా. అయితే నిన్న ఈ అంశం ప్రస్తావనకి రావడంతో ఏంటి వైసీపీ రాహుల్కి దగ్గరగా వెళ్తోందా? మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే కనుకైతే వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే వైసీపీకి ఎటు చూసినా అందరూ కూడా ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఓ పక్క కల్తీ మద్యం స్కాము, ఇంకో పక్క కల్తీ నెయ్యి స్కాము, ఇంకో పక్క పరకామణి కేసు, ఇట్లా మీకు ఎవరిని చూసుకున్నా కూడా కేసుల్లో ఉన్నారు. మొత్తం ఇవాళ వైసీపీకి చెందిన మెయిన్ పర్సన్స్ అందరూ కూడా జైలుకి వెళ్ళి రావటమో లేకపోతే జైలుకి వెళ్ళటానికి సంసిద్ధంగా ఉండడమో, కేసుల్లో ఇరుక్కోవటం. సో ఇప్పుడు బలమైన నాయకుడు అంటూ లేడు. ఉన్న ఒక నాయకుడు కూడా బలమైన వాడు కాదు. అప్పుడప్పుడు వస్తాడు, అలంకరించి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు. సరైన సలహాదారులు కూడా లేరు. సో నెక్స్ట్ ఏంటి, ఒకవేళ వైసీపీ కాంగ్రెస్లోకి వెళ్ళాలని యోచిస్తోందా? అందుకనే ఇండైరెక్ట్గా వీళ్ళు రాహుల్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే రాహుల్ ఎస్ఐఆర్ మీద పోరాటం చేస్తున్నాడు, కానీ ఓట్ చోరీ అంటాడు, అనుమానాలు ఉన్నాయని అంటే ఇప్పుడు లోక్సభలో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయంటూ మిథున్ రెడ్డి గలమెత్తారు వైసీపీ. ఎస్, ఎగ్జాక్ట్. ఎలా చూడాలంటారు? అదే దానికే వస్తున్నా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, నిన్నను వాళ్ళు సోనియా గాంధీ ఇది కూడా తీసుకొచ్చారు తెర మీదకి, బీజేపీ వాళ్ళు. సోనియా గాంధీ ఇక్కడ పౌరసత్వం తీసుకోక ముందే ఆవిడకి ఓటర్ ఐడి ఉంది అని. సో నేను అనేది ఏంటంటే, ఓ పక్క వాళ్ళు ఈ ఎస్ఐఆర్కి సుప్రీంకోర్టు అయితే ఎస్ఐఆర్ని అమలు చేయమని చెప్పింది, వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, అపోజిషన్ ఒప్పుకోవట్లా. సో ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పినవే ఇతను ఇక్కడ మాట్లాడా, ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ బాక్సింగ్ ఏం వద్దు అని. తర్వాత ఆయన చాలా కోట్ చేశాడు. ఏం కోట్ చేశాడంటే, ఆయన అనేది ఏంటంటే, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్న సంగతి తెలుసు కదా, ఇది అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహించాలని ఆయన కోరారనమాట. అలాగే వెబ్కాస్టింగ్ ఫుటేజ్ని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కూడా కోరాడు ఆయన. తర్వాత పారదర్శకమైన ఎన్నికలను వైసీపీ కోరుకుంటోందని చెప్పాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో 6 గంటల తర్వాత అనూహ్యంగా 51 లక్షల ఓట్లు పోలయ్యాయి, అది ఎలా కుదురుతుంది అంటాడు. మిథున్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా, మీరు ఒక ఎంపీ కదా, 3 సార్లు గెలిచారు కదా, ఇప్పుడు కృష్ణ మనం క్యూలో ఉన్నామని అనుకుందాం, పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి. మీకు జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మీరు క్యూ లైన్లో ఉంటారు కదా. మీరు మధ్యాహ్నం 12ంటికి వచ్చినా 6 దాటాక కూడా మనం క్యూ లైన్లో ఉంటాంగా, మీకు ఎక్కువ మంది జనాలు వస్తే. సో 6 తర్వాత పోలింగ్ అయిందంటే అది నెమ్మదిగా క్యూ కదిలి
6 తర్వాత ఎక్కువ మంది ఇది పోలింగ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు లైన్లో నిలిచినారు కదా, 6 తర్వాత లోపలికి ఎంటర్ చేయరు కదా. అవును. అంటే కొంచెం కామన్ సెన్స్ నేను అనేది. ఆల్రెడీ క్యూలో ఉండే వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. ఓటేసినప్పుడు ఏమవుతుంది, నీకు నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది. నేను చెప్తున్నది అది. సో దాని ప్రస్తావన తెచ్చాడు ఆయన. తర్వాత హిందూపురం గురించి మాట్లాడాడు. హిందూపురంలో అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఒకేసారి జరిగాయి. పార్లమెంట్ దాంట్లో 452 ఎన్నో ఓట్లు పోలయ్యాయి, కానీ ఎమ్మెల్యేకి మాత్రం ఒకటే పోలైంది. అది ఎట్లా కుదురుతుంది అంటాడు. అది నువ్వు వెళ్ళి ప్రజలను అడగాలి. దానికి ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? ఇప్పుడు ఎవడు ఓటు వేయకపోతే దానికి ఎన్నికల సంఘానికి సంబంధం ఏంటి? అదేవిధంగా ఇంకా చాలా ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశాల గురించి ప్రస్తావిస్తూ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పారు, కాబట్టి ఈ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి 19లో అప్పుడు మీరు హ్యాక్ చేసి వచ్చారా ఈవీఎంలు? మీరు అప్పుడు మరి ఈవీఎంల ద్వారానే గెలిచారు కదా, అప్పుడు మీరు అక్కడ కుట్రలు చేశారా వైసీపీ వాళ్ళు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, చాలా రాష్ట్రాలు అంటే బీజేపీయేతర పార్టీలు ఉండే ప్రాంతాలన్నీ కూడా ఇవాళ ఎస్ఐఆర్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈవెన్ స్టాలిన్ కూడా. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. సుప్రీంకోర్టు అయితే ఎస్ఐఆర్ని ఫాలో చేయమని చెప్పింది, ముందుకెళ్ళమని చెప్పింది. కాబట్టి ఇవాళ వీళ్ళు అంటే రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నేతగా ఎంత విఫలమయ్యాడో, జగన్మోహన్ రెడ్డి కూడా అంతకంటే విఫలమయ్యాడు, మనందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరు కూడా ఒకే బాటలో వెళ్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీరు చూసారా మొన్న లోక్సభకి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని అడిగితే ఒక డిబేట్లో ఒక్క కాంగ్రెస్ వాడు అది తప్ప అన్ని సమాధానం చెప్పాడు. దాన్ని ప్రస్తావించట్లేదు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడుతోంది అని అడిగితే ఒక ఆంగ్ల ఛానల్లో ఇచ్చిన డిబేట్లో ఒక్క కాంగ్రెస్ వాడు సమాధానం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. 6 రోజులు మాయమైపోతూ ఉంటాడు, మరి ఎక్కడికి వెళ్ళిపోతుంటాడో తెలియదు. అది అంటే మనకి చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ అలా మాయమైపోతూ ఉంటాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యలహంకకి వెళ్ళి పడుకుంటూ ఉంటాడు. అందుకని అంటే ఏమన్నా నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ని పెట్టుకుందా వైసీపీ, అందుకే మిథున్ రెడ్డి ఇలా మాట్లాడా నిన్న అనేది ఒక సందేహం. ఓకే మేడం, థ్యాంక్ యూ.